పార్వతీదేవి శివునిని అడగడం. ముక్కనుమ రోజున పార్వతీదేవి పరమశివుని వద్దకు వెళ్లి అష్టైశ్వర్యాలు ప్రసాదించే నోము గురించి చెప్పమని కోరింది. శివుడు నీవు పట్టిన బొమ్మల నోమే గొప్పది అని చెప్పగా అక్కడున్న భక్తులు కూడా ఆ నోము వివరాలు అడిగారు. నోము విధానం: ముందుగా చేయవలసినవి: మూలగొడ్ల పేడతో శుభ్రం చేసి మూలకదుళ్ల నూలు పోసుకొని 10 మంది పేరెంటాండ్రు కలిసి వ్రతం చెయ్యాలి. 9 రోజుల నైవేద్యాలు. రోజు నైవేద్యం: 1వ రోజు పులగం, 2వ రోజు మధుపాన్నం, 3వ రోజు బూరలు, 4వ రోజు నానుబియ్యం, 5వ రోజు అరసెలు, 6వ రోజు గారెలు, 7వ రోజు అట్లు, 8వ రోజు మినపసున్ని, 9వ రోజు పెరుగుతో పేరిన నెయ్యి. ఉద్యాపన విధానం: 9 చేటలలో ఒక్కొక్క దానిలో పెట్టవలసినవి: 9 బిళ్ల కుడుములు, లక్కజోళ్ళు, నల్లపూసల కోవా, ఆకులు, పోకలు. వీటిని 9 ముత్తైదువులకు వాయినంగా ఇవ్వాలి. ఫలితం: పార్వతీదేవి స్వయంగా చెప్పింది, ఈ వ్రతం చేయుట వలననే నాకు శివసాయుజ్యం లభించింది అని. ఈ నోము స్త్రీలకు సౌభాగ్యం, అష్టైశ్వర్యాలు, శివపార్వతుల అనుగ్రహం కలిగిస్తుందని విశ్వాసం. ఇంకా మీకు ఏ నోములు కావాలో కామెంట్ చేయండి. మీ ఏన్షియంట్ సిబ్లింగ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.